అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, రామచంద్రపురం నియోజకవర్గం. మన రాష్ట్రంలో సరిగ్గా అరాచక పాలన అంతమై ప్రజాపాలన ఏర్పడి సుమారుగా 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల సుస్థిర పరిపాలనలో మన రాష్ట్రంలో మనం సాధించినటువంటి ప్రగతిని చూసినట్లయితే అప్పటి వరకు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది. వికలాంగుల పెన్షను 6,000 రూపాయలను పెంచడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లను నిరుపేదలకు భోజన వసతిని కల్పించాలన్నటువంటి కృత నిశ్చయంతో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్నా క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించినటువంటి చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ధాన్యం కొనుగోలుదారులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు 1,674 కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేసి రైతుల పక్షపాతిగా మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల భూములన్నింటినీ కూడా లాక్కునేటువంటి కుటిల ప్రయత్నాన్ని చేస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసి ప్రజలకు భూ రక్షణదారులుగా ఉండడం అనేటువంటిది జరిగింది. అలాగే విజయవాడలో ఇటీవల భారీ వరదలకు విజయవాడ నగరం అంతా మునిగిపోయినట్లయితే అప్పుడు ఆయన 10 రోజులు అక్కడే ఉండి ఆ పేద ప్రజలందరికీ, విజయనగరం వాసులందరికీ కూడా ఒక కన్న తండ్రిలా వారందరిని ఆదుకుని వారందరికీ రక్షణ కల్పించి ఆహార వసతులు, నివాస వసతులు ఏర్పాటు చేయడంలో ఆయన చేసినటువంటి సేవ మరువలేనిది అనేటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్థానిక సంస్థలను పటిష్టం చేయాలి, వాటిని పటిష్టం చేయడం ద్వారానే గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందుతాయని ఆ రోజు గాంధీ గారు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా ఈరోజు 1,274 కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకు ఏదైనటువంటి పైసా కూడా ఇవ్వకుండా వాటిని నడ్డివేసి గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి ఆ గత ప్రభుత్వం చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా చూసినట్లయితే 1-2 అని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చాలనేటువంటి కృతనిశ్చయంతో బీఈడీ డిఎడ్ చేసినటువంటి విద్యార్థులకు 16,745 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈయన మొట్టమొదట సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆ ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉండకూడదని చెప్పేసి అత్యంత అధునాతమైనటువంటి అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు మన అమరావతి నెలకొల్పడానికి చేస్తున్నటువంటి కృషి వెలకట్టలేనటువంటిదని మీ అందరికీ తెలియజేస్తూ 100 రోజుల పాలనలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వము ఇటు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీరిరువురు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని నమ్ముతూ అలాగే సంక్షోభం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో సంక్షేమం కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధికి రెక్కల తొడిగి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు పైకి అనేకమైనటువంటి ఆశలు చిగురించే విధంగా చేసినటువంటి గొప్ప చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో తెలియజేస్తూ మీ అందరూ కూడా మనమందరం కూడా ఇటువంటి నాయకులకు అండగా ఉండాలని తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం.